నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించేదాన్ని, దేవుణ్ణి ప్రేమించేవాడిని అని చెప్తూ మరి నీ సహోదరుని ప్రేమించలేకపోతున్నావు, నీ సహోదరుని ఓర్చుకోలేకపోతా ఉన్నావు. అందుకే దేవుడు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు, చూచే సహోదరుని ప్రేమించిన వాడు చూడని దేవుడిని ప్రేమించలేడు, చూచే సహోదరుని ప్రేమించిన వాడే చూడని దేవుని కూడా ప్రేమిస్తాడు, అలా ప్రేమించిన వాడు అబద్ధికుడు అని దేవుడు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడండి. నిన్ను నువ్వు ప్రేమించుకోగలుగుతున్నావు, నీ భర్తని ప్రేమించగలుగుతున్నావు, నీ భార్యని ప్రేమించగలుగుతున్నావు, నీ బిడ్డల్ని ప్రేమించగలుగుతున్నావు, నీకున్న మంచి స్థితిని ప్రేమించుకోగలుగుతున్నావు, ఇదంతా కూడా దేవుడు ఇచ్చాడని సంతోషపడుతున్నావు. మరి నీ సహోదరి విషయానికి వచ్చేసరికి, లేదా నీ సహోదరుడి విషయానికి వచ్చేసరికి, అతడు ఆశీర్వదించబడితే, అతడు ఒక మంచి ఉన్నతమైన స్థితిలోకి వస్తే, అతడు కూడా ఒక మంచిగా ఒక గృహం కట్టుకున్నా, ఒక కారు కొనుక్కున్నా, లేదంటే ఏదైనా కొనుక్కున్నా, అది కూడా వారికి దేవుడి ద్వారా అనుగ్రహింపబడి ఉన్నది. దేవుని కృప లేకపోతే అతడు ఏది కూడా పొందుకోలేడని మరి అతని విషయంలో కూడా ఎందుకు సంతోషించలేకపోతా ఉన్నావు? నీ విషయంలో జరిగినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు, అదే నీ సహోదరి లేదా నీ సహోదరుడి విషయంలో జరిగినప్పుడు ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతా ఉన్నావు అంటే, నీ సహోదరుని ప్రేమించుకోకుండా ద్వేషిస్తున్నావు కాబట్టి మరి వాళ్ళ విషయంలో కార్యం జరిగినప్పుడు వాళ్ళతో పాటు సంతోషించలేకపోతున్నావు, వాళ్ళ తరపున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతావు.